ఈరోజు నేను మీకు చూపించబోయేది కజ్జికాయలు. మనం ఇంట్లోనే సింపుల్గా స్వీట్స్ తయారు చేసేసుకోవచ్చు. కజ్జికాయలు రెసిపీ తయారీ విధానం చూసే ముందు డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కజ్జికాయలు తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు మైదా తీసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ సూజీ అంటే బొంబాయి రవ్వ, అరకప్పు ఎండు కొబ్బరి తురుము. ఇది ఎండు కొబ్బరి పొడి కాదు, ఎండు కొబ్బరిని చిప్పలు ఉంటాయి కదా వాటిని గ్రేట్ చేసినటువంటిది. అలాగే అరకప్పు పుట్నాలు, అరకప్పు షుగరు, ఎలాచి. ఇక మిగిలిన ఇంగ్రీడియంట్స్ మనం తయారు చేసుకునేటప్పుడే మనం కజ్జికాయలకి పూరీలాగా తయారు చేసుకోవాలి కదా ముందుగా. అందుకోసం మైదా, బొంబాయి రవ్వ, కొంచెం నెయ్యి వేసి నేను పిండి ఇలా కలిపి రెడీ చేసుకున్నాను. ఇక్కడ మనం పిండిని ఒక 20 నిమిషాల పాటు అలా తడిగుడ్డ కప్పి ఉంచి రెస్ట్ అవనిద్దాం. ఇప్పుడు మిక్సీ జార్లో మనం పుట్నాలు, ఎండు కొబ్బరి, పంచదార, ఎలాచి ఇవన్నింటినీ మనం గ్రైండ్ చేసేసుకుని ఫిల్లింగ్కి అవసరమైనటువంటి పౌడర్ని రెడీ చేసేసుకుందాం. ఇక్కడ మనం గ్రైండ్ చేసుకున్నాం కదా, పౌడర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కజ్జికాయలు మనం తయారు చేసేసుకుందాం. ఇప్పుడు పిండి అంతా కూడా నేను ఇలా పూరీలాగా ఒత్తుకొని ఉంచుకున్నాను. ఫిల్లింగ్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు మనం కజ్జికాయలు తయారు చేసేసుకుందాం. మౌల్డ్స్ ఉంటే మౌల్డ్స్లో చేసుకోవచ్చు, లేకపోయినా చేతులతో కూడా ఇది మనం చేసేసుకోవచ్చు. ఇక్కడ కజ్జికాయలన్నీ రెడీ చేసేసుకున్నాను నేను. డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. సో 1 బై 1 మనం వేసి ఫ్రై చేసుకుందాం. కజ్జికాయలు మనం ఎప్పుడు కూడా మీడియం హీట్లోనే కాల్చుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టేస్తే అది ఒక్కొక్కసారి బ్రేక్ అయిపోయి అందులో మనం చేసిన ఫిల్లింగ్ అంతా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి మీడియం హీట్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులు టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము వేయించుకోవాలి. మార్కెట్లో కూడా మనకి ఈ రోజుల్లో అన్ని స్వీట్స్ అవైలబిలిటీ ఉంటున్నాయి. కానీ ఎంతైనా మనం ఇంట్లో చేసుకొని మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఇస్తే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇప్పుడు మనకి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయినాయి కదా. సో తీసేసుకుందాం. ఇంకా సో ఫ్రెండ్స్, ఈ కజ్జికాయలు మీరు తయారు చేయండి. ఎలా వచ్చాయో కామెంట్స్లో నాకు షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.